Joe Biden's legacy of accomplishment over the past 3 years is unmatched in modern history. Our President Joe Biden fights for the American people, and we are deeply, deeply grateful for his service to our nation. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. తాజాగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తెలపగా అగ్రరాజ్యంలో రాజకీయం మరో స్థాయికి చేరింది. బైడెన్ పోటీ నుంచి వైదొలిగిన తర్వాత సోమవారం కమలా హారిస్ తొలిసారి ఆయన ప్రచార బృందంతో సమావేశమయ్యారు. ఈ మేరకు తొలిసారి ఆమె బహిరంగంగా తన మొదటి స్పీచ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తనను అధ్యక్షుడు జో బైడెన్ ను ప్రతిపాదించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. పార్టీ తరపున అధ్యక్ష నామినేషన్ సాధించి ఎన్నికల్లో గెలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. ట్రంప్ ను ఓడించడంలో దేశాన్ని ఏకం చేసేందుకు తన సాయశక్తులా కృషి చేస్తారని హారిస్ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ఆదివారం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన డెమోక్రటిక్ పార్టీ తరపున కొత్త అభ్యర్థిగా కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. కాగా అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు బైడెన్ ప్రకటించిన తర్వాత కమలా హారిస్ తొలి అధికారిక ప్రసంగం చేశారు. బైడెన్ గొప్ప నాయకుడని, ఆయన నాయకత్వానికి సాటి లేదని పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావలసిన మద్దతు తనకుందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. పార్టీ ప్రతినిధుల్లో సగానికి పైగా తన వైపు ఉన్నారని వెల్లడించారు. విల్మింగ్టన్ లో బైడెన్ ప్రచారం బృందంతో కమలా హారిస్ భేటీ అయ్యారు. తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి మాత్రమే మారుతున్నారని, తమ లక్ష్యం మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు. డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ ఎన్నికల్లో గెలుద్దామని కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై ఆమె విరుచుకుపడ్డారు. ట్రంప్ అగ్రరాజ్యమైన అమెరికాను వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, గృహవసతి అందుబాటులోకి తీసుకురావటమే తన లక్ష్యమన్నారు. అమెరికాలో ఎవరూ పేదరికంలో మగ్గిపోకూడదని హారిస్ ఆకాంక్షించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తన పేరును ప్రతిపాదించడంపై కమలా హారిస్ సంతోషం వ్యక్తం చేశారు. ట్రంప్ ను ఓడించడమే తన లక్ష్యమని వెల్లడించారు. దేశ అధ్యక్షుడు బైడెన్ అద్భుతమైన సేవలు అందించారు. దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన ఆయనకు అమెరికా ప్రజల తరపున కమలా హారిస్ కృతజ్ఞతలు తెలిపారు. We worked together as attorneys general in our states, and back then Bo would often tell me stories about his dad. He would talk about the kind of father and the kind of man that Joe Biden is. The same qualities that I have seen every day in our president: his honesty, his integrity, his commitment to his faith and his family, his big heart. Our President Joe Biden fights for the American people, and we are deeply, deeply grateful for his service to our nation. ఆయన అధ్యక్షుడిగా ఉండగా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవమని, నిజాయితీ, చిత్తశుద్ధి, దేశభక్తి వంటి లక్షణాలను ఆయనలో చూశానన్నారు. ఆయన ఎప్పుడు దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల్లో ఎవరి వైపు ఉండాలో ప్రజలకు వివరిస్తున్నానని, రాబోయే కొన్ని వారాల పాటు అదే చేస్తానని తెలిపారు హారిస్. ట్రంప్ ను ఆయన ప్రాజెక్ట్ 2025 ను ఓడించేందుకు ప్రజల్ని ఏకం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తారని అన్నారు. ఎన్నికలకు ఇంకా 107 రోజులు ఉన్నాయని, మనమందరం కలిసి పోరాడితే ఖచ్చితంగా గెలుస్తామని హారిస్ పేర్కొన్నారు. ఈ మేరకు డెమోక్రాట్ల కొత్త అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ రావటం పట్ల పార్టీలో నూతన ఉత్సాహం కనబడుతోందని, ఇది ఇలాగే కొనసాగితే గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.